కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు వెళ్లకుండా జగన్ వినుకొండ పర్యటన. కోడికత్తి దాడి కేసులో శుక్రవారం విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో హాజరు కావాల్సిన మాజీ సీఎం జగన్ అది తప్పించుకోవడానికి వినుకొండ పర్యటన చేపట్టారని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సోమవారం నుంచి మొదలై అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెడితే తన అరచకాలు బయటకు వస్తాయని 24 ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్న ధ్వజమెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తీర్పు పరిశీలిస్తే ప్రజల సమస్యను ఎక్కడా ప్రస్తావించలేదు. బెంగళూరు ప్యాలెస్లో 10 రోజులు ఉండొచ్చి నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్లి హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉన్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖాత్ అయ్యారు. ఆయన ఈవీఎం ధ్వంసం చేయడానికి నిస్సిగ్గుగా బహిరంగ సమర్థించి విమర్శలు పాలయ్యారు. తాజాగా వినుకొండలో వైసీపీ అధ్యక్షుడు ఖాన్ అనుచరుల ఆధిపత్య పోరులో రషీద్ అనే కార్యకర్త చనిపోతే దీన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్లారు. వాస్తవానికి శుక్రవారం ఆయన విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసుకు సంబంధించిన వాయిదాకు హాజరవ్వాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖరీదైన లాయర్లను పెట్టుకుని కోర్టు వాయిదాలు ఎగ్గొట్టి 5 ఏళ్లు కాలం గడిపిన ఆయన ఎన్ఐఏ కోర్టుకు వెళ్తే అసలు గుట్టు బయటపడుతుందని భయంతో వినుకొండ పర్యటన ఎత్తుగడ వేశారని ప్రచారం జరుగుతుంది. అంతేగాదు తన డ్రామాను రక్తిగట్టించడానికి తన భద్రతను అలక్ష్యం చేశారని, పాతకారు ఇచ్చారని, అది కదలకుండా మొరాయిస్తుందంటే అబద్ధ ప్రచారం చేయించారు. ఇక అసెంబ్లీకి వెళ్తే టీడీపీ కూటమి ప్రభుత్వం రోజుకో శ్వేతపత్రం విడుదల చేసి గత 5 ఏళ్లలో తన ప్రభుత్వ అక్రమాలు, అవినీతి, అరాచకాల అప్పులపై నిలదీస్తుందని జగన్ భయపడ్డారని, అందుకే 24 ఢిల్లీలో ధర్నా తలపెట్టారని అంటున్నారు. ఇందులో పాల్గొనాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతుంది.